అది వచ్చేసి ఫ్లిప్కార్ట్ నందూస్ చికెన్ అని దానిలో బుక్ చేశానండి. 1/2 kg ఆల్రెడీ కొంచెం చికెన్ ఉంది, బిర్యానీ చేద్దామనేసి. అదేమో కొద్దిగా నాకేమో కొంచెం నీసు స్మెల్ అనిపిస్తూ ఉంది. ఒక 1/2 kgకి 12 or 13 పీసెస్ వచ్చేసినాయి. ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్. దీన్ని కూడా యాడ్ చేసుకుందాం. 2 స్పూన్స్ రెడ్ చిల్లీ, 4 వేసానండి. కార్డ్ వచ్చాము నెక్స్ట్. మనం అంగట్లోకి వెళ్ళి చికెన్ అంగట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ తెచ్చుకునేది బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే చికెన్ కదండి, ఆల్మోస్ట్ టేస్ట్ చేంజెస్ ఉంటాయి, అంటే స్టాక్ ఉంటాయి కాబట్టి మనం అక్కడికి వెళ్ళేదే బెటర్ నన్ను అడిగితే. మాకు ఇక్కడ వర్షం పడుతుందని చెప్పేసి నేను ఒక 1/2 kg బుక్ చేసుకున్నాను. అంటే స్మెల్ డిఫరెంట్ అనిపిస్తుంది. పోయినసారి అట్లే 1 kg బుక్ చేశాను, అది బాగుంది, అంత స్మెల్ కానీ ఇది లేదు. టేస్ట్ కూడా బాగా అనిపించింది, స్మెల్ కూడా లేదు. జస్ట్ ఎందుకో తెలియదు, ఇప్పుడు మాత్రము ఇలా అనిపిస్తూ ఉంది. అయితే ఎక్కువ సాల్ట్, టర్మరిక్ ఎక్కువ వేసుకొని 4-5 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత అది స్మెల్ లేదు. ఆనియన్స్ ఫ్రై అయ్యాయండి. వచ్చి టమోటా, పుదీనా, కొత్తిమీర 2. ఎక్కువ మసాలా వేసుకొని చేసుకున్నాం, మనకి బాడీ కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది కదండి. అంటే జస్ట్ ఇంట్లో ఏం ఐటమ్స్ ఉన్నాయో సింపుల్గా చేసుకుంటే చాలు. ఏదైనా ఫంక్షన్స్ అలాంటప్పుడు కొంచెం వేవి చేసుకున్నా బెటర్. ఏంటంటే ఇప్పుడు జస్ట్ సింపుల్ ఫుడ్ అయితే బాగుంటుంది, మన డైజెస్ట్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. జస్ట్ ఉండే వాటితోనే వేసుకోవాలి, అప్పుడు టేస్ట్ కూడా మనకి బాగా అనిపిస్తుంది. అన్నీ ఎక్కువ వేసేసి మనం చేసేసుకున్నా కూడా అది మనకి ఏమిటి కొట్టేసినట్టు అనిపిస్తుంది, తినడానికి మనకి అంత ఇది అనిపించదు, బాడీ కానీ నోటికి కూడా. అలాగే ఈ వీటిలో నేను కారము, ఉప్పు, అలాగే వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కూడా మిక్స్ చేసేసాను. కర్డ్ కూడా అవన్నీ మిక్స్ చేసిన కొద్దిసేపట్లో మనము ఈ గ్రేవీ వేసేస్తున్నామండి. అంతా సింపుల్గా చేసుకోవచ్చు. అంతేనండి, బిర్యానీ రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్ అయినటువంటి రెసిపీ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్